నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ ఫాతిమా. సో ఈరోజు మనతో పాటు అయితే ఉన్నారు విక్టరీ టైమ్ న్యూమరాలజీ మాస్టర్ డాక్టర్ రెహమాన్ గారు మనతో పాటు ఉన్నారు. ప్రముఖ వాస్తు జ్యోతిష్య నిపుణులు. సో సార్ మన స్టూడియోలో ఉన్నారు, మాట్లాడి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ మీరు ఏ ఏ శాస్త్రాలను ఉపయోగిస్తారు సార్? నేను వచ్చేటప్పటికి ఫస్ట్ ఆస్ట్రాలజీ చూస్తానమ్మా. ఆస్ట్రాలజీ అనేది ఒక అద్భుతమైన సబ్జెక్ట్. అసలు మన జీవితంలో ఏ ఏ ఘట్టం ఎప్పుడు జరుగుతుంది, అసలు మన పుట్టిన కాంచి మన ఇంట్లో వాళ్ళకి ఎలా కలిసి వస్తుంది, తల్లిదండ్రులకు ఎలా ఉంటుంది, అలానే మనం ఏం చదువుకోవాలి, ఏ జాబ్ చేయాలి, గవర్నమెంట్ జాబా ప్రైవేట్ జాబా, అలానే బిజినెస్ చేస్తే ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది, ఆ బిజినెస్లో కూడా ఏ బిజినెస్లో అయితే బాగా రాణిస్తాం, వివాహం ఎలా ఉంటుంది, సంతానం ఎలా ఉంటుంది, ఆరోగ్యం ఎలా ఉంటుంది, ఇలాంటి అద్భుతమైనటువంటి విషయాలన్నింటినీ కూడా ఈ ఆస్ట్రాలజీ చార్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఒక అతను మొన్న అనంతపూర్ వెళ్తే అతనికి నీకు 20 ఏళ్ళు వచ్చేటప్పటికి నీకు ఒక అంగవైకల్యం జరిగిద్దని ఒక ఆస్ట్రాలజిస్ట్ చెప్పాయంట. కరెక్ట్గా 20 ఏళ్ళ వయసులో ఆయనకి కంట్లో ఏదో చెట్టు కొమ్మ తగిలి కన్నుపోయింది. అంటే అంత పర్ఫెక్ట్గా చెప్పగలిగిద్ది ఆస్ట్రాలజీ అనేది. ఏం జరిగిద్ది మన జీవితంలో, ఏం జరిగిద్దో కూడా చక్కగా చెప్పగలిగిద్ది. ఒక అద్భుతమైన సైన్స్. అసలు మ్యారేజ్ చేసుకునేటప్పుడు ఎవరిని మ్యారేజ్ చేసుకోవాలి, ఈ మ్యారేజ్ ఈ పొంతన బాగుందా లేదా, బాగలేకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయి, బాగుంటే ఎలా బాగుంటుంది, ఇలాంటి అన్ని అద్భుతమైనటువంటి విషయాలను ఆస్ట్రాలజీ చార్టే చెప్తుందండి. వీళ్ళు అన్నట్టుగా మీరు ఓన్లీ న్యూమరాలజిస్ట్ని కలిసి పేరు పెట్టించుకుంటే సరిపోదు. ఇలా ఆస్ట్రాలజీ చాలా హెల్ప్ చేసిద్ది. అదే న్యూమరాలజీ వచ్చి ఏ డేట్లో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏం చదువుకోవాలి ఏంటి అనేది ఆస్ట్రాలజీతో పాటు న్యూమరాలజీ కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. ఈ న్యూమరాలజీ ప్రకారం చక్కటి పేరు పెట్టుకుంటే, అంటే ఆస్ట్రాలజీ న్యూమరాలజీ చూసుకుంటూ ఏ నక్షత్రం ఏ రాశి ఏంటి అనేది ఆస్ట్రాలజీలో చూసుకొని దానికి తగ్గట్టుగా కనుక న్యూమరాలజీ ప్రకారం మంచి నంబర్లో పేరు పెట్టుకుంటే అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి. ఎవరు ఎన్ని చెప్పినా కానీ పేరులో నెగిటివ్ నెంబర్ ఉంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అంటే నెగిటివ్ నెంబర్ అనేది ఎలా తెలుస్తుంది అంటే, కొన్ని నెంబర్లు తీసుకుంటే 12, 13, 16, 18, 28, 29, 31, 36 ఈ నంబర్లలో గనక పేరు ఉంటే వాళ్ళు ఎక్కడో ఒక చోట ఏదో ఒక విధమైన సమస్యను ఫేస్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ నంబర్ మన పేరులో ఉన్నదా లేదా అనేది ఎవరిని పడితే వాళ్ళని అడిగినా చెప్తారు. లేకపోయినా మీ ఫోన్ ఉన్నది కదా, ప్రస్తుతం రిజర్వేషన్ కావాలంటే ఫోన్ చెప్తుంది, ట్రైన్ ఏ టైంలో ఉందో చెప్తుంది, బస్ ఏ టైంలో మొత్తం చెప్తుంది కదా. మరి మీ పేరులో ఏ నంబర్ ఉన్నది అనేది కూడా ఫోన్ చెప్తుంది. ఆ ఫోన్లో మీ పేరు కొట్టంగానే దీనిలో 12వ నెంబర్ ఉందా, 13వ నెంబర్ ఉందా, ఏ నెంబర్ ఉన్నదో చెప్తుంది. ఆ నెంబర్ చూసుకొని దాని యొక్క ప్రొటెక్షన్ అడగాలి. మీరు ఫోన్ కొనేటప్పుడు ఊరిని వెళ్ళి ఒక ఫోన్ ఇవ్వండి అని చెప్పి కొనుక్కు రాలేదు కదా. దానికి ఎంత ర్యామ్ ఉంది, ఎన్ని పిక్సెల్స్ ఉన్నాయి ఏంటి, ఇన్ని జాగ్రత్తలు తీసుకొని దాని మాన్యువల్ అంతా చదివి కొన్నట్టుగానే మనం పేరు పెట్టినప్పుడు ఆ పేరు యొక్క ప్రొటెక్షన్ ఎలా ఉందో కూడా చెప్తుందండి మీ ఫోనే. ఆ ప్రొటెక్షన్ బాగుందనుకోండి మీ లైఫ్ అలానే జరుగుతుంది. ఆ ప్రొటెక్షన్ బాగా లేదనుకోండి మీ లైఫ్ అలానే జరుగుతుంది. మీకు ఎలా అయితే ప్రొటెక్షన్ ఉన్నదో ఆ ప్రొటెక్షన్ ప్రకారం మాత్రమే లైఫ్ అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మీరు ఎలా పడితే అలా ఎవరి దగ్గర అయినా పేరు పెట్టించుకోండి, నేను వద్దన్ను. మీరు పెట్టించుకున్న పేరు యొక్క ప్రొటెక్షన్ ఏంటో మీ ఫోన్లో చదవండి. మీ ఫోన్ అయితే మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కాబట్టి మీ ఫోన్లో చదువుకోండి. చదువుకున్నప్పుడు పాజిటివ్గా ఉంటే పాజిటివ్ లైఫ్ వస్తుంది, నెగిటివ్గా ఉంటే నెగిటివ్ లైఫ్ వస్తుంది. ఇప్పుడు వీళ్ళందరూ ఫలానా పేరు పెట్టుకో, ఆర్యన్ అని పెట్టుకో లేదా అయాన్ అని పెట్టుకో అని చెప్తున్నారు తప్ప దాని యొక్క ప్రొటెక్షన్ ఏంటో చెప్పడం లేదు. చెప్పకపోవడం వల్ల మీకు ఉపయోగం లేదండి. దానిలో ఏదైనా అనుకోకుండా నెగిటివ్ నెంబర్లు ఉంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అంత ఇబ్బంది వస్తుందా అంటే ఎస్, సౌందర్య గారి పేరులో 18వ నెంబర్ ఉంది. ఎవరో ఒకళ్ళ పేరులో 18 ఉందని చెప్పి వాళ్ళు డిస్టర్బ్ అయ్యారని చెప్పి మనం ఎలా డిసైడ్ చేస్తాము? శ్రీదేవి గారి పేరులో కూడా 18 ఉంది. ఆమె తీసుకోమ్మా. ఓకే సార్. సో ఇప్పుడైతే కాలర్ రెడీగా ఉన్నారు సార్, విశాఖపట్నం నుంచి రాంబాబు గారు. రాంబాబు గారు, హలో. రాంబాబు గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మీ అబ్బాయిది. 9వ తారీఖు అండి.
9 7వ నెల ఆ, 1997. 1997. అవును 9వ తారీఖు 7వ నెల 1997. అవును చాలా అద్భుతమైనటువంటి డేట్ ఆఫ్ బర్త్ అండి. 9వ తారీఖు వాళ్ళు మంచి పర్సనాలిటీస్ ఉంటారు, మంచి హైట్ ఉంటాం. వీళ్ళందరూ యూనిఫామ్లు వేసుకునే జాబ్స్ చేస్తారు ఎక్కువగా. అంటే డాక్టర్లు, సైన్సిస్టులు, ఫార్మసిస్టులు, ఈ పోలీసు, ఆర్మీ, నేవీ, పైలట్స్ ఇలాంటి జాబ్స్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. మంచి పర్సనాలిటీస్ ఉంటారు. మీ అబ్బాయి డెస్టినీ కూడా 9 అని చెప్పి చాలా అద్భుతమైనటువంటి డెస్టినీ అండి. డేట్ ఆఫ్ బర్త్ 9 వచ్చింది, డెస్టినీ వచ్చి 6 వచ్చింది. ఈ 6లో కూడా 24/6 ప్రభుత్వపరమైన పెద్ద పదవుల్లో ఉంటారు. ప్రజల ఆదరణ ఉంటుంది. అతి తక్కువ కాలంలో ప్రఖ్యాతి గాంచగలరు. వీరు తమ కంటే ఉన్నత స్థాయి జీవిత భాగస్వామిని పొందగలరు. ఒక అద్భుతమైనటువంటి డేట్ ఆఫ్ బర్త్ అండి మీ బాబుది. మీ బాబు పేరేంటండి? మణికంఠ వీరవెంకట సత్యసాయి. ఏమని పిలుస్తారు? మేము అందరం ఇంట్లో మణికంఠ అని పిలుస్తాము, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ సాయి కృష్ణ అని పిలుస్తున్నారు. సాయి కృష్ణ. ఫ్రెండ్స్ పిలిచేది, మేము పిలిచేది మణికంఠ అని. మీరు మణికంఠ అంటారు, సాయి కృష్ణ అని పిలుస్తారు. సాయి కృష్ణలో 46వ నెంబర్ అని ఒక అద్భుతమైన నెంబర్ ఉందండి. మీ అబ్బాయికి సరిపోదు. సాయి కృష్ణలో 46 అని ఇంటర్నేషనల్ ఫేమ్ అయ్యేటువంటి ఒక అద్భుతమైనటువంటి నెంబర్ ఉన్నది. కానీ మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ కాదు. ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయ్యేటువంటి పేరు ఉండాలి. ఏ పేరైనా మంచి నెంబర్ అయితే సరిపోదండి, అది మన డేట్ ఆఫ్ బర్త్కి సరిపోయిందా లేదా చూసుకోవాలి. ఇక్కడ సాయి కృష్ణలో మంచి నెంబర్ ఉన్నప్పటికీ మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్కి సరిపోదు. అలానే మణికంఠ, ఎక్కువగా ఇంట్లో అందరూ మణికంఠ అంటారా? హలో 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 మణికంఠ అంటారు ఎక్కువగా. మణికంఠలో 28వ నెంబర్ అని మీరండి నా మాట నమ్మకూడదండి. మీరు కూడా మీ ఫోన్లో ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మీ ఫోన్లోనే న్యూమరాలజీ లైట్ ఒక్క నిమిషం కూడా పట్టదండి. ఒక్క నిమిషం పట్టింది. న్యూమరాలజీ లైట్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని మణికంఠ అని కొడితే 28వ నెంబర్ వస్తుంది. ఆ 28వ నెంబర్ ఏంటి అని చదవండి. చదివితే అక్కడ క్లియర్గా చెప్తాడు, దిస్ నెంబర్ ఈజ్ ద వరస్ట్ ఇన్ నెంబర్ 1 సిరీస్ అంటాడు. ఈ 1 సిరీస్లోనే ఇది ఒక వరస్ట్ నెంబర్ అంటాడు 28వ నెంబరు. ఏందా ఇలా ఎందుకు అన్నాడా అని చెప్పి సమంత గారి డేట్ ఆఫ్ బర్త్ అడిగితే 28 వస్తాయి. ఇలా పెద్ద పెద్ద వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు అడిగితే 28 వస్తాయి. వాళ్ళు ఎలా డిస్టర్బ్ అయ్యారో అలానే డిస్టర్బెన్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ మణికంఠ అనేటువంటి పేరులో 28వ నెంబర్ ఉన్నది. అలానే సాయి కృష్ణ అనేటువంటి పేరులో కూడా 46వ నెంబర్ ఉన్నది. ఈ 2 నెంబర్లు కూడా మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్కి అయితే సెట్ కావండి. మీకు ఏ కాడికి 42 కానీ 69 కానీ ఇలాంటి పేర్లు కనుక ఇలాంటి నెంబర్లో పేరు పెట్టుకుంటే మీ అబ్బాయి బాగా సక్సెస్ అవడానికి 45 నెంబర్ కానీ ఇలాంటివి చేసుకుంటే ఇట్ ఆల్సో ఎష్యూస్ ఏ పర్మనెంట్లీ హ్యాపీ లైఫ్, మంచి హ్యాపీయెస్ట్ లైఫ్ ఇస్తానికి ఉపయోగపడుతుందండి. ఆ 4300 నెంబర్కి ఒక్కసారి మీ బాబు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మగవాళ్ళు అయితే కుడి చేయి ఫోటో, ఆడవాళ్ళు అయితే ఎడమ చేయి ఫోటో నాకు వాట్సాప్ చేస్తే మొత్తం అన్నీ చూసి డీటెయిల్డ్గా అన్నీ చూసి అదే సాయి కృష్ణ పేరుని ఒక అక్షరం కలపడం వల్ల కానీ ఒక అక్షరం తీయటం వల్ల కానీ ఇలా చేసుకుంటే ఏ విధమైన ప్రొటెక్షన్ వస్తుంది, అబ్బాయి లైఫ్ ఎలా ఉంటుంది, అన్ని విషయాలు కూడా చెప్పడం జరుగుతుందండి. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న పేరు యొక్క ప్రొటెక్షన్ మీకు పంపించడం జరుగుతుంది. మీ ఫోన్లోనే చదువుకోవచ్చు. కరెక్ట్ చేసినాక వచ్చేటువంటి ప్రొటెక్షన్ కూడా మళ్ళీ మీకు పంపించడం జరుగుతుంది. అది చదువుకుంటే ఎక్సలెంట్ ప్రొటెక్షన్ ఉంటుంది. అవునా అని చెప్పి మీరు అమెరికాలో మీ ఫ్రెండ్స్ని ఎవరైనా అడిగితే అదే ప్రొటెక్షన్ వస్తుంది. రష్యాలో అడిగినా ఏ ప్రపంచవ్యాప్తంగా అంటే నేను ఇచ్చేటువంటి ప్రొటెక్షన్ యూనివర్సల్ ప్రొటెక్షన్ ఇస్తానండి. చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ రావడానికి డెఫినెట్గా ఉపయోగపడుతుంది. డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా పేరు ఉంటే మంచి రిజల్ట్స్ వస్తాయి, అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి. అలానే నెగిటివ్ ఉంటే నెగిటివ్నే జరుగుతుంది. కాబట్టి ఒకసారి మీ బాబు యొక్క డీటెయిల్స్ అని 4300 నెంబర్కి వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే సార్, ఇప్పుడైతే నెక్స్ట్ లక్కీ కాలర్ కూడా ఉన్నారు సార్, మాట్లాడతాం. అనిల్ గారు. హలో నమస్కారం అండి. నమస్తే అండి అనిల్ గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 96 1996 అండి. 6వ నెల 29వ తారీఖు. 29వ తారీఖు 6వ నెల 1996. మీరేనా? మా బాబు. మీ బాబు. నేను చెప్పానని నమ్మొద్దండి. 29వ తారీఖు ఎవరు పుట్టినా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, ఇక్కడ ఏమన్నానమ్మా, 29వ తారీఖు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరు పుట్టినా వాళ్ళకి 29 ఏళ్ళకి కానీ 29 ఏళ్ళ తర్వాత కానీ పెళ్లి కావాలి.
ఈ లోపు కనుక పెళ్ళి అయితే 29 ఏళ్ల లోపు కనుక పెళ్ళి అయితే 29 ఏళ్ళ తర్వాత మరలా వివాహం అవుతుంది. ఏది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా. అవునా అని చెప్పి నన్ను నమ్మకూడదమ్మా. 29వ తారీఖు పుట్టిన సెలబ్రిటీస్ అని కొట్టాలి గూగుల్లో. కొడితే అందరు వస్తారు, నాగార్జున గారు, నరేష్ గారు, వీళ్ళందరూ ఈ లిస్ట్ అంతా వస్తుందమ్మా. వీళ్ళందరికీ ఏం జరిగింది, మనకి అదే జరుగుతుంది, అంతే కదా. అందరికీ ఏం జరిగిందో మనకి అదే జరుగుతుంది. మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 29 వాళ్ళు 29 ఏళ్ళకి కానీ 29 ఏళ్ళ తర్వాత కానీ బాగా సెటిల్ అవుతారు. ఈలోపు మామూలుగా ఉంటుంది వాళ్ళ యొక్క లైఫ్. ఏదైనా 29 వాళ్ళు మ్యారేజ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి సార్, మరి 29 ఏళ్ళ లోపు మంచి సంబంధం వచ్చింది, చేయాల్సి వస్తే ఏం చేస్తారంటే, మనకు తెలుసు అంతకుముందు పూర్వీకులు ఏం చేసేవాళ్ళు, ఇలా 29 ఏళ్ళలో పెళ్లి చేస్తే, ఇలా పెళ్లికి సంబంధించి ఏమైనా ఇబ్బంది ఉంటే అరటి చెట్టుకి ఇచ్చి పెళ్లి చేయటం అని అలా చేసి మళ్ళీ తర్వాత మ్యారేజ్ చేయటం ఇలా చేసేవాళ్ళు. అంటే ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉండేది. అలాంటి సొల్యూషన్ చేసి చేయటం జరుగుతుంది. మీ అబ్బాయిని ఏమని పిలుస్తారండి, అనిల్ అంటారా? అవునండి. అనిలేనా? అనిలేనండి. అనిల్. మీరేం చేస్తుంటారు సార్? ఏమండి? మీరేం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తామండి. మీ బాబు ఏం చేస్తుంటాడు? మా బాబు చిన్న జాబ్ చేస్తాడండి హైదరాబాద్. అదే అనిల్లో ఏముందండి, నిల్లు ఉంది. అనిల్లో ఏముంది సార్? నిల్లు ఉంది. నిల్లు అంటే ఏంటమ్మా అర్థం? నిల్లు. అనిల్లో నిల్లు ఉంది, అఖిల్లో కిల్లు ఉంది, ప్రసాద్లో శాడ్ ఉంది, ఇస్మాయిల్లో ఇల్లు ఉంది. అంటే మన పేర్లు ఎప్పుడు చూసినా ఇల్లు, నిల్లు, కిల్లు, ఇవి ఆ పేర్లు. వీటిని ఆ పేర్లు అంటారా? ఒక్కసారి ఆలోచించండి అమ్మ. అంటే ఒక నెగిటివ్ సౌండ్. ఇంతకుముందు అంటే తెలుగులో రాసుకునేవాళ్ళమ్మ, అప్పుడు తీసేయండి. ఇప్పుడు అందరూ ఇంగ్లీష్లోనే కదా రాస్తుంది. ఏం పేరు అయ్యా అంటే నిల్లు అయ్యా, మా పేరు నిల్లు, మా పేరు ఇల్లు. ఇల్లు అంటే ఏంటమ్మా? జబ్బు. ఒక ఇస్మాయిల్ అయిన ఒక డాక్టర్ గారు వస్తారు, వచ్చి ఏమండి మా అబ్బాయి కిడ్నీ ప్రాబ్లం అండి అంటే, ఏం పేరు అయ్యా మీ అబ్బాయిది అంటే ఇస్మాయిల్ అండి. ఇల్లు పెట్టుకొని కిడ్నీ ప్రాబ్లం అంటే ఎట్లా? నువ్వు అడిగిందే జబ్బు, ఆటోమేటిక్గా ఇల్లు వస్తుంది. అందుకని ఆ పేరు మారిస్తే సెట్ అవుతుంది. ఇలా ఈ నెగిటివ్ నంబర్స్ ఉన్నటువంటి పేర్లు పెట్టుకోకూడదు. ఈ నెగిటివ్ ఇది వస్తుంది సౌండ్, నెగిటివ్ రిజల్ట్స్ వచ్చే ప్రొనౌన్సియేషన్ వచ్చేటువంటివి పెట్టుకుంటే అంత మంచిది కాదండి. అందువల్ల మీ అబ్బాయి హైదరాబాద్లో ఉంటాడు కాబట్టి నేను శని, ఆది, సోమవారాలు హైదరాబాద్లో ఉంటానండి. కుదిరితే ఒకసారి మీ అబ్బాయిని నా దగ్గర అమీర్పేటలో మా ఆఫీస్ ఉంది, అక్కడికి పంపించినా సరే, లేదా 4000 నెంబర్కి మొత్తం డీటెయిల్స్ పంపిస్తే ఆ అనిల్ అనేటువంటి పేరుని సెట్ చేసేస్తామ్మా. నాకు ఒక ఆయన గుంటూరులో మంచి డాక్టర్, అక్కడ పెద్ద క్లినిక్ నడిపి లాస్ అయిపోయి హైదరాబాద్ వచ్చారు. ఇలా నేను మంచి డాక్టర్ అండి, అంతా బాగానే ఉండేది, కాదే నేను ఇలా లాస్ అయిపోయి ఇలా వచ్చానంటే అనిల్ అనేటువంటి పేరుని కరెక్ట్ చేశా. ఈ రోజున మీకు ఇక్కడ పటాన్చెరు దగ్గర పెద్ద క్లినిక్ నడుపుతున్నారు, ఎక్సలెంట్ పొజిషన్లో ఉన్నారు. ఆయన గవర్నమెంట్ డాక్టర్ కూడా అయ్యారు. ఇలా చిన్న కరెక్షన్తో ఏం లేదమ్మా, నెగిటివ్ కరెక్షన్ని పాజిటివ్ కరెక్షన్ చేయటమే. ఇప్పుడు హైవేలో కారు వెళ్తూ ఉండేది, చిన్న తప్పు చేస్తే కారు ఆగిపోతుంది కదా, అంటే యాక్సిడెంట్ ఏదన్నా అయ్యి, అలా తప్పు చేయకుండా ఉంటే బాగానే వెళ్ళిపోతుంది కదా. అంటే ఇక్కడ పేరులో ఒక చిన్న నెగిటివ్ పాయింట్ కనుకుంటే అది ఎవరు, సౌందర్యానా, శ్రీదేవ, లేదా నిన్న రాజేంద్ర ప్రసాద్ గారి పాప గాయత్రినా, లేదా దేవుడా, ఎవరికి సంబంధం లేదు, దాని పని అది చేసేసింది. అదే పాజిటివ్ నెంబర్ ఉంటే దాని పని అది చేసేసింది. నెగిటివ్ నెంబర్ పని నెగిటివ్ చేస్తుంది, పాజిటివ్ నెంబర్ పని పాజిటివ్ చేస్తుంది. అందుకనే పైథాగరస్ అనేటువంటి మహానుభావుడు ఈరోజు గుండె సూది నుంచి హెలికాప్టర్ తయారు చేయాలన్నా, నిన్న బ్రహ్మాస్ తయారు చేయాలన్నా, S-400 తయారు చేయాలన్నా పైథాగరస్ గారి సిద్ధాంతమే. ఆ మహానుభావుడు ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క క్వాలిటీస్ ఉంటాయి. ఈ నెంబర్లు ఇలా వాడుకోండి, మంచి నెంబర్లు పెట్టుకోండి, మంచి నెంబరు మంచి వైబ్రేషన్స్ ఇచ్చి మంచి లైఫ్ ఇస్తుంది అని చెప్పి అలా చేయడం జరిగింది. నేను తయారు చేసింది కాదమ్మా ఈ న్యూమరాలజీ, పైథాగరస్ అనే మహానుభావుడే తయారు చేశాడు. కాబట్టి మీ పేరులో మంచి నెంబర్ ఉన్నదా లేదా ఎవరిని అడగక్కలేని మీ ఫోన్లో న్యూమరాలజీ లైట్ డౌన్లోడ్ చేసుకొని మీ పేరు కొడితే మంచి నెంబర్ ఉంటే మంచి ప్రొడక్షన్ వస్తుంది, నెగిటివ్ నెంబర్ ఉంటే నెగిటివ్ ప్రొడక్షన్ వస్తుంది. మంచి నెంబర్ వచ్చిందనుకో ఎవరిని కలవమాకండి, నన్ను కూడా కలవద్దు. ఎందుకు? మంచి నెంబర్ ఉన్నప్పుడు ఎందుకు ఇబ్బంది ఎందుకు? ఇప్పుడు మనకు జ్వరం లేనప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు కదా. అలానే నెగిటివ్ నెంబర్ ఉంటే మీకు తోచిన, మీకు నమ్మకం ఉన్న ఎవరో ఒక ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ని కలిసి ఆ పేరు కరెక్ట్ చేసుకొని అసలు కరెక్ట్ చేసినాక ఎలా ఉంది అది కూడా చదవాలి కదా. అవును సార్.
ఇప్పుడు మనం ఏదో టెస్ట్ చేయించుకున్నాక తగ్గినాక ఎలా ఉందనేది కూడా టెస్ట్ చేయించుకోవాలి కదా. అలా ఊరినే పేరు కరెక్ట్ చేస్తే కాదు, వీళ్ళందరూ ఊరినే ఏదో పేరు కరెక్ట్ చేసి ఒక నెగిటివ్ నెంబర్ని తీసుకెళ్ళి ఇంకో నెగిటివ్ నెంబర్లో పెడుతున్నారు. అప్పుడు ఈ శాస్త్రం మీద నమ్మకం పోతుంది కదా. అందుకని నేను అనేది ఏంటంటే మీ ఫోన్లో ఏం కరెక్షన్ చేశారు, దాని ప్రెడిక్షన్ ఏందో మీ ఫోన్లో చదవాలి. మీ ఫ్రెండ్స్ అమెరికాలో, రష్యాలో ఇలా మీ ఫ్రెండ్స్ ఫోన్లో చదవాలి. అన్ని చోట్ల ఒకటే ప్రొడక్షన్ ఉండి అన్ని చోట్ల అదే ప్రొడక్షన్, చక్కటి ప్రొడక్షన్ ఉంటే అది వాడుకోవాలి, నెగిటివ్ ప్రొడక్షన్ ఉంటే వాడుకోకూడదు. థ్యాంక్ యూ. నెక్స్ట్ కాలర్ కూడా ఉన్నారు సార్, రెడీగా మాట్లాడండి. తీసుకోమ్మా. రాంప్రసాద్ గారు మాట్లాడండి. రాంప్రసాద్ గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. హలో హలో, రాంప్రసాద్ గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. రాంప్రసాద్ గారు, ప్రవీణ్ కుమార్. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 25 25 11 month. 11వ నెల. సంవత్సరం చెప్పు. 1993. తెలుగులో చెప్పయ్యా చాలు. 1993. ఎక్కడ ఇంటర్మీడియట్ దగ్గర 10th ఎక్కడ చదువులో ఇబ్బంది పడింది ఎక్కడ నువ్వు? ఇంటర్. చూసమ్మా, ఇప్పుడు నువ్వు అడగాలి నన్ను, మీరు ఎలా తెలుసు అండి ఆయనకి, ఆయన మీకు ఎలా తెలుసు? చదువుల గురించే మాట్లాడారు ఏంటండి, మరి ఆయన ఇంటర్మీడియట్లోనే ఇబ్బంది పడిందని చెప్పి అడిగారు ఏంటండి? ఎలా జరుగుతుంది అంటే, ఎవరైనా మీ పిల్లలు అంటే దేవుడికి పిల్లలు పుట్టినా, దేవుడి పిల్లలైనా ఫిబ్రవరి నెల 2వ నెలలో పుట్టితే, లేదా 11వ నెల 1, 1, 2 నవంబర్ నెలలో పుడితే చదువులో ఇబ్బంది పడతారమ్మా. దేవుడికి పిల్లలు పుట్టినా, మనకే కాదు, దేవుడి పిల్లలైనా కానీ 2వ నెల కానీ 11వ నెలలో కానీ పుట్టిన వాళ్ళు 60 to 70% ఆఫ్ ద పీపుల్ చదువులో ఇబ్బంది పడతారు. లేదా ఐఐటి అని, పాలిటెక్నిక్ అని ఇలా డైవర్షన్ తీసుకుంటారే, అలా డైవర్షన్ తీసుకుంటారు. ఇప్పుడు దీనిలో చాలామంది అదేంటంటే మా అబ్బాయి బాగా చదువుతాడు, 11వ నెలలో పుట్టాడు, ఈయన ఇలా అంటున్నాడు ఏంటని లాంగ్ టర్మ్ పడుతుంది వాళ్ళకి. బాగా చదువుతాడు కదా, అలా లాంగ్ టర్మ్ పడుతుంది. లేదా ఇలా చదువులో ఎక్కడో చోట ఇబ్బంది వస్తుంది. అలా ఇబ్బంది రాలేదంటే లేట్ సెటిల్మెంట్ అమ్మ. సెటిల్మెంట్ 30 ఏళ్ళకి అలా లేట్గా సెటిల్ అవుతారు. ఇలా ఈ 2వ నెల 11వ నెలలో పుట్టినటువంటి పిల్లలు కొంచెం ఇబ్బంది పడుతున్నారు, చదువులో కానీ కెరియర్లో కానీ ఇలా ఇబ్బంది పడుతున్నారు. నేను అనేది ఏంటంటే, ఏ దేశంలో అయినా 2 2 జా 4. మరి ఇలా ఎలా చెప్పాను, 11వ నెలలో పుట్టంగానే ఇలా ఇబ్బంది పడుతున్నారు అన్నారు కాబట్టి అసలు ఒకసారి వచ్చి ఆ ఇబ్బందికి సొల్యూషన్ చూసుకున్నారనుకోండి, దానికి రెమెడీ చేయించుకున్నారనుకోండి, చదువులో ఇబ్బంది పడకుండా ఉంటారు. మంచిదేగా, పోతే ఫీజే పోయిద్ది. కానీ మీ అబ్బాయి ఏం చేస్తున్నాడండి, 10th తప్పాడండి, మీ అబ్బాయి ఇంటర్ తప్పాడండి అని చెప్పుకునే కన్నా, ఇలా చెప్పుకునే కన్నా అదేదో ఆ ఫీజు కట్టేసి దానికి రెమెడీ చేసుకున్నాం అనుకో, అప్పుడు చదువులో ఇబ్బంది పడకుండా ఉంటారు. ఇప్పుడు చాలామంది చూస్తా, అదేంది నేను డాక్టర్ని, నన్ను చదువులో ఇబ్బంది పడ్డానంటాయని వాళ్ళు లాంగ్ టర్మ్ తీసుకొని ఉంటారు. లేదా ఎక్కడో ఒక చోట డిస్టర్బ్ అయి ఉంటారు. నేను ఒక పెద్ద ఆఫీసర్ని వస్తే నా దగ్గరికి వస్తే, మీరు ఎక్కడ సార్ ఇంటర్మీడియట్ దగ్గర ఇబ్బంది పడ్డారంటే, ఆయన అసలు కాసేపు అట్లా అసలు ఎట్లా చెప్పావయ్యా, ఇంత పెద్ద ఆఫీసర్ నన్ను పట్టుకోండి, నువ్వు చదువులో ఇబ్బంది పడ్డావని ఎలా అడగలిగావంటే, నాదేం లేదండి, మీరు 2వ నెలలో పుట్టారు, 2వ నెలలో పుట్టిన వాళ్ళందరూ అలా ప్రాబ్లం ఫేస్ చేస్తారండి. ఆ తర్వాత మళ్ళీ బాగా చదువుతారు, ఆ తర్వాత మళ్ళీ బాగా చదువు ఆఫీసర్స్ అవ్వచ్చు, డాక్టర్లు అవ్వచ్చు, కానీ ఇబ్బంది అయితే పడతారు. ఇది ఒక అద్భుతమైన సైన్స్ అమ్మ, అద్భుతమైన సైన్స్. ఇక్కడ నేను అనేది ఏంటంటే, ఆయన ఫోన్ నెంబర్ మీరు నోట్ చేసుకొని ఎంక్వైరీ చేయాలి. అసలు రహమాన్ గారికి ఆయనకి ఏమైనా సంబంధం ఉందా, ఎలా చెప్పగలిగారు, అసలు ఇదేంది, ఈ సబ్జెక్ట్లో ఎంత విలువ ఉన్నదా అనేది తెలుసుకొని అది ప్రజలకి ఆ సబ్జెక్ట్ అందించగలగాలి. సో మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే బాగుంది, మీ మంతే బాగాలేదండి. మిమ్మల్ని ఏమని పిలుస్తారు? హలో, ఏమని పిలుస్తారు మిమ్మల్ని? ప్రవీణ్ అని పిలుస్తారు. ఏంటి? ప్రవీణ్ సార్. ప్రవీణ్లో 36వ నంబర్ ఉంది. అందరు ప్రవీణ్లు ఫోన్లో న్యూమరాలజీ లైట్ డౌన్లోడ్ చేసుకొని ప్రవీణ్ అని కొట్టండి. 36వ నంబర్ యాక్సిడెంటల్ నంబర్, ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బెన్స్, ఏదో ఒక డిస్టర్బెన్స్ నంబర్. 3663 రివర్స్ నంబర్, 3663 ఈ రేటికి పడదు. నేను చెప్పాను నమ్మకూడదమ్మా. ఎమ్మంటే న్యూమరాలజీ లైట్ డౌన్లోడ్ చేయాలి, ఒకే సెకండ్ పడుతుంది. చేసేసి ప్రవీణ్ అని కొడితే 36వ నంబర్ వస్తుంది. దెబ్బలు తగిలే నంబర్, యాక్సిడెంట్లు అయ్యే నంబర్, ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అయ్యే నంబర్,
లేట్ మ్యారేజ్ కుదిరి జరగకపోవటం, అలా లేట్ అయిపోవటం, ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేసేటువంటి నంబర్. సో దాన్ని కనుక కరెక్ట్ చేసుకుంటే, అదే 36 అన్నాం కదమ్మా, 36 అనేది ఇలా ఇబ్బందికరమైన నంబర్. దాన్నే 37వ నంబర్ చేసామనుకో, ఒక అక్షరం కలిపో లేదా తీసో ఎట్లాగో 37 చేసామనుకో, ఎక్సలెంట్ నంబర్, గవర్నమెంట్ జాబ్స్ వచ్చే నంబర్, మంచి ఫ్యామిలీ లైఫ్ నడిపే నంబర్, అలా అనమాట. ఇది న్యూమరాలజీ అంటే అదేనమాట. ఒక అక్షరం కలపడం వల్ల కానీ తీయటం వల్ల కానీ ఒక మంచి నంబర్ మంచి చేసి పడుతుంది, ఒక నెగిటివ్ నెంబర్ నెగిటివ్ చేస్తుంది. అలా ఇప్పుడు ఏదో ఒక విధంగా అంటే బండి మీద పడ్డాడా లేదా ఇంకోట ఏం పడకపోతే ఫ్యామిలీలో పడతాడు, అది కూడా ఒక యాక్సిడెంటే కదా, ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అంతే, దట్ ఆల్సో యాక్సిడెంట్. ఇలా ఇబ్బందులు పడే నంబర్. సో అవి మంచి నంబర్లు కాదు. దయచేసి ప్రవీణ్ అనేటువంటి పేరు బాగాలేదండి. ఒకవేళ ఎవరైనా అదేంటంటే అట్లా అంటారు నాకు బాగుందంటే, ఇవాళ బాగుందా లేదా కాదు నేను చెప్తుంది, లైఫ్ లాంగ్ బాగుండాలి. లైఫ్ లాంగ్ బాగుండాలంటే మంచి నంబర్స్ ఉండాలి. ఆ మంచి నెంబర్స్లో 36 ఒకవేళ ఉంటే మాత్రం అది మంచి నెంబర్ కాదు. కాబట్టి మీరే చెక్ చేసుకొని, బాగలేకపోతే ఒకసారి నన్ను ఆ 4300 నంబర్ ద్వారా నన్ను కలవండి. థ్యాంక్ యూ. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు సార్, శివ, మాట్లాడదాం. హలో, చెప్పమ్మా. మా బాబు పేరండి శివ. డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. 12/1/19 2002 అండి. 12 అన్నావు, 1 అన్నావు, మరి 2002 అన్నావు. కాదండి, 1వ నెల 19వ తారీఖు. వెరీ గుడ్. 19వ తారీఖు 1వ నెల 2002. 19వ తారీఖు మొదటి అంకె 1, చివరి అంకె 9 కలిసి రావడం వల్ల ఈ సంఖ్య గలవారు ఒక్కొక్క మెట్టుగా ఎదుగుతారు. వయసు పెరుగుతున్న కొద్దీ జీవితంలో ప్రముఖ స్థానాన్ని పొందుతారు. అధికారం, సంపద, కీర్తి, విజయం అన్నీ పెరుగుతుంటాయి. మంచి జీవిత భాగస్వాములు లభిస్తారు. శారీరక బలం కలిగిన వారు. ఒక సూపర్ డూపర్ నంబర్ ఇన్ ద వరల్డ్ 19. సినిమా యాక్టర్ కృష్ణ గారి పేరు కొట్టుకుంటే 19 వస్తుంది. మహాభారత యుద్ధంలో అందరూ బలాఢ్యులే, అన్నదమ్ములు 5గురు, కానీ అర్జునుడు 19వ నెంబర్. అర్జునుడు నెంబర్ 1 హీరో కదా, 5గురిలో ఆయన కదా మెయిన్ హీరో. 19వ నెంబర్ ఎక్సలెంట్ నెంబర్. చాలా మంచి డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిందమ్మా మీ పాప. చాలా చాలా బాగుంది. పేరేంటమ్మా? శివ అండి. అంటే శివ సార్. శివానా పేరు? పాప పేరు శివ అయింది. బాబు పేరు శివ అండి. బాబా? బాబు. శివ. శివ అనే వాళ్ళకి పెళ్ళిళ్ళు అయితే పిల్లలు పుట్టరమ్మా. మీరు అబ్జర్వ్ చేయండి, 60 to 70% ఆఫ్ ద పీపుల్కి శివ అంటే దేవుడి పేరమ్మా. ఏ దేవుడి పేరైనా, ఏ దేవుడినైనా ఏకవచనంతో పిలిచిన వాళ్ళు అందరూ అనుభవిస్తున్నారు. శివ, సాయి, దుర్గా ఇలా పిలిపించుకునే వాళ్ళందరూ మీరు అబ్జర్వ్ చేయండి. మీరు కావాలంటే కెమెరా తీసుకెళ్ళి అబ్జర్వ్ చేయండి. ఈ దేవుడి పేరుని, ఏ దేవుడు, ఎవరైనా భగవంతుడు అక్కడ పైన ఉండాలి, మనం ఇలా కింద ఉండి దండం పెట్టుకోవాలి. భగవంతుడి పేరుని ఏకవచనంతో పిలుచుకున్నటువంటి ప్రతి వాళ్ళు అనుభవిస్తున్నారు. శివ అనేవాళ్ళు, సాయి అనేవాళ్ళు, ఈ దుర్గా, ఇంకో పేరు, ఇలా దేవుడి పేరుని ఏకవచనంతో పిలవకూడదమ్మా. అసలు శివాలోనే నెగిటివ్ నంబర్స్ అన్నీ ఉన్నాయి, కావాల్సిన నెగిటివ్ నంబర్స్ ఉన్నాయి. సో మంచి, లేదా మీరు ఒక పని చేయండి, కెమెరా తీసుకొని ఇక్కడ BHL దగ్గరికి వస్తే ఒకే బజార్లో 4-5 శివలను చూపిస్తానమ్మా. పిల్లలు లేని వాళ్ళని నేను ఒకే బజార్లో చూపిస్తాను. అంటే నేను ఇక్కడ అనేది ఏంటంటే ఈ దేవుడి పేర్లు నెగిటివ్గా అందరూ, మీ అబ్బాయి పేరు సాయి, మేము సాయిబాబా భక్తులు అండి, మా అబ్బాయి పేరు సాయి అండి. సాయి అని ఎవరైనా ఒక ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడా, ఒక రాష్ట్రపతి ఉన్నాడా, ఒక గవర్నర్ ఉన్నాడా, ఒక ముఖ్యమంత్రి ఉన్నాడా, ఒక ఎమ్మెల్యే ఉన్నాడా, ఒక MP ఉన్నాడా? శివ అని ఎవరన్నా ఉన్నారా? ఇవన్నీ నెగిటివ్ నేమ్స్. చక్కగా భగవంతుడిని మనసులో పెట్టుకోండి, భగవంతుడిని పట్టుకొని ఏకవచనంతో పిలుస్తున్నారంటే ఇంకా మిమ్మల్ని ఏమనాలి, ఏం చేయాలి ఆలోచించండి. మంచి పేర్లు పెట్టుకోండి. శివరామ్, శివకృష్ణ, ఇంకోటి అలా పెట్టండి. శివ అంటే ఏకవచనాలమ్మ. ఆ ఏకవచనంతో ఎలా పడితే అలా పిలిస్తే దాని యొక్క పర్యవసానాలు కూడా మీరే అనుభవించాలమ్మా. అందువల్ల మంచి పేరు మంచి లైఫ్ ఇస్తుంది. నెగిటివ్ నేమ్ నెగిటివ్ నెంబర్ ఇస్తుంది. ఆ శివ అనేటువంటి 4 అక్షరాల పేర్లు అసలు హిట్ అవ్వటం లేదు, అసలు బాగలేవు. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. థ్యాంక్ యూ సార్, చాలా చక్కటి వివరాలు చెప్పారు న్యూమరాల్ గురించి. ఇదండి ఇవాల్టి వీడియో. నమస్కారం.